ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 24th ఎపిసోడ్. కొత్తగా పెళ్ళైన జంటకి సపరేట్ గది ఇవ్వరా? రామరాజు ఇంట్లో భాగ్యం పూనకం, మళ్ళీ వాళ్ళే బలి. కొత్తగా పెళ్ళైన జంటకి సపరేట్ గది ఇస్తుంటారు. ముద్దు ముచ్చట్లు ఉంటుంటాయి కాబట్టి వాళ్ళ సరదాలు సయ్యాటలకు ఇబ్బంది లేకుండా సపరేట్ గది ఇస్తుంటారు. అయితే రామరాజు కొత్త కోడలు శ్రీవల్లికి గది ఇవ్వకపోవడంతో రచ్చ చేసింది ఆమె తల్లి భాగ్యం. రామరాజు ఫ్యామిలీ మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకోమని శ్రీవల్లికి తన తల్లి భాగ్యం ట్రైనింగ్ ఇస్తే ఈమె గుప్పెట్లో పెట్టుకోవడం కాదు, ఏకంగా అరచేతిలో పెట్టుకొని పిసికి పారేస్తుంది. అందరినీ బుట్టలో వేసుకోవడంలో భాగంగా ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చేసి అందరికీ కాఫీ పెట్టి కొత్త కోడలా మజాకా అన్నట్టు చేస్తుంది. తొలి రోజే అందరినీ బుట్టలో పడేసింది. రామరాజు మార్నింగ్ వాకింగ్కి వెళ్తుంటాడు. ఇంతలో శ్రీవల్లి అందరికీ కాఫీ ఇచ్చి, మామగారు గుడ్ మార్నింగ్ అండి అని పలకరించి కాఫీ ఇవ్వబోతుంది. నేను వాకింగ్ చేసొచ్చాక తాగుతానమ్మా అని అంటాడు రామరాజు. అయ్ బాబోయ్, కాలు కడుపుతో వాకింగ్ చేస్తే నీరసం వచ్చేదు, అట్టా ఎప్పుడూ చేయొద్దు, మంచిది కాదు. ఒక కాఫీ కడుపులో పడి ఉంటుంది కదా అని అంటుంది. దాంతో రామరాజు సరేనని కాఫీ తీసుకుంటాడు. ఏంటి బుజ్జమ్మ, కొత్త కోడలికి అప్పుడే పనులు చెప్తున్నావు అని అంటాడు రామరాజు. శ్రీరామ నేనేం పనులు చెప్పడం ఏంటండి, మీ కొత్త కోడలే మాకు ఉదయాన్నే షాక్ ఇచ్చింది. 4 లేచి మేము ముగ్గురం చేసే పనులన్నీ తను ఒక్కతే చేసేసింది మేము లేచేసరికి అని అంటుంది వేదవతి. దాంతో రామరాజు తెగ మురిసిపోతూ, ఆడపిల్లకి గుణాన్ని మించిన ఆస్తి మరొకటి లేదంటాడు. ఆ మాట అక్షరాల నిజం అని నిరూపించావు అమ్మ. మా పెద్దోడికి ఎలాంటి అమ్మాయి రావాలని కోరుకున్నానో ఆ లక్షణాలన్నీ నీలో ఉన్నాయి. మా పెద్దోడి జీవితం గురించి నాకు ఎలాంటి దిగులు లేదు అంటూ తెగ పొగిడేస్తాడు రామరాజు. ఆ పొగడతలు చూస్తుంటే రామరాజు లింపలేసుకునే రోజు త్వరలోనే ఉందని కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంది. ఇక కాఫీ రుచి చూసిన తర్వాత, అబ్బబ్బా కాఫీ ఎంత బాగుందో, అద్భుతంగా ఉంది అంటూ జుర్రుకొని తాగేస్తాడు రామరాజు. మీ అత్తగారు కూడా ఎప్పుడూ ఇలా పెట్టలేదు అనేసరికి వేదవతి మొహం మాడిపోతుంది. ఒకరి తర్వాత ఒకరు కాఫీ రుచి చూసి ఆహా అద్భుతం అని అంటారు. అబ్బబ్బా టేస్ట్ అదిరిపోయింది వదిన అని ధీరజ్ అనడంతో, ఇది తాటి బెల్లం కాఫీ మరిది గారు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని అంటుంది. ఇక సాగర్ అయితే కాఫీ టేస్ట్ చూసి, ఇదిగో నర్మదా, కాఫీ ఎలా పెట్టాలో మా వదినను చూసి నేర్చుకో అని ఎక్కడో కాలెట్టుగా మాట్లాడుతాడు. దాంతో నర్మదకి మండిపోతుంది. ఇక ఇంట్లో వాళ్ళంతా కాఫీ సూపర్ అని తెగ పొగిడేస్తారు. ఆ తర్వాత నర్మద సాగర్ దగ్గరికి వచ్చి, ఏంటి నేను కాఫీ పెట్టడం నేర్చుకోవాలా? రోజు నేను పెట్టిన కాఫీ తాగి అంత మాట అంటావా? ఇది బాగుందని అంటావా? అంటే నేను పెట్టిన కాఫీ బాలేదని కదా అంటూ కాలర్ పట్టుకొని ఉతికి పారేస్తుంది. దాంతో అక్కడి నుంచి పారిపోతాడు సాగర్. ఇక కొత్త కోడలు రాకతో రామరాజు ఇల్లు వెలిగిపోతూ ఉండగా మంట పెట్టడానికి ఎంట్రీ ఇచ్చేస్తుంది శ్రీవల్లి తల్లి భాగ్యం. వచ్చి రావడంతోనే, ఏంటి వల్లి ఇలా చిక్కిపోయావు అని అంటుంది. అమ్మ బాబోయ్, మీ అమ్మాయి వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే ఎలా చిక్కిపోద్దండి అంటూ వెడకారం చేస్తాడు తిరుపతి. దాంతో భాగ్యం మొహం మాడిపోతుంది. ఈ వెధవ్వకి ఎటకారం ఎక్కువైపోయిందని మనసులో తిట్టుకుంటూ, అమ్మపై దిగులు పడితే చిక్కిపోవడానికి రోజులు కావాలా ఏంటి, ఒక పూట చాలదేంటి అని అంటుంది భాగ్యం. ఇక ఫ్యామిలీ మొత్తం కలిసి భాగ్యంతో యోగక్షేమాలు కనుక్కుంటారు. అమ్మడు, ఈ బ్యాగులు పట్టుకెళ్ళి లోపల పెట్టవే అని శ్రీవల్లికి బ్యాగులు ఇస్తుంది భాగ్యం. దాంతో శ్రీవల్లి, ఏంటి కొంపతీసి ఇక్కడే ఉండిపోదామా ఏంటి అనేట్టుగా ఆలోచనలో పడుతుంది. ఏంటే బ్యాగులు పట్టుకొని వెళ్ళి లోపల పెట్టమంటే దిక్కులు చూస్తున్నావేంటి అని అంటుంది భాగ్యం. అంటే అమ్మ నాకు ఇంకా గది ఇవ్వలేదు అని అంటుంది శ్రీవల్లి. ఆ మాటతో కూర్చున్న భాగ్యం కస్సుమని పైకి లేచి, అయ్య బాబోయ్ ఏంటిది, కొత్త పెళ్లి కూతురివి, నీకు ఇంకా గది ఇవ్వకపోవడం ఏంటి అని రచ్చ చేస్తుంది. అంటే అమ్మ, మొత్తం ఉన్నవి 3 గదులే కదా, ఆ 3 గదుల్లో మామయ్య, అత్తయ్య, సాగర్, నర్మద, ధీరజ్ ప్రేమలు ఉంటున్నారు. మరి నాకు మా ఆయనకి ఇవ్వడానికి వేరే గది లేదమ్మా. లేదు కదా,
కదమ్మా అని అంటుంది శ్రీవల్లి. ఆ మాటతో భాగ్యం అందరి వైపు కోపంగా చూస్తూ, గదులు 3 ఉండొచ్చు, కానీ ఆచారం ప్రకారం కొత్త జంటకి జరిపించాల్సిన తంతులు జరిపించాలి కదా, గది లేకుండా ఇవన్నీ ఎలా చేస్తారు? కొత్త జంటను ఇలా బయటే ఉంచేస్తారా ఏంటి అని నిలదీస్తుంది. దాంతో రామరాజు, చెల్లమ్మ కొత్త రూమ్ కట్టిస్తానని మీకు ఆ రోజే చెప్పాను కదా, కానీ పెళ్ళికి తక్కువ రోజులే టైం ఉండటం వల్ల కుదరలేదు. ఈరోజు వేరే రూమ్ కట్టే పనిని ప్రారంభిస్తాం, మీరు కంగారు పడొద్దని అంటాడు. దాంతో భాగ్యం కట్టిస్తారు. సరే, మరి అది కట్టడానికి ఒక 10-15 రోజుల టైం పడుతుంది కదా, మరి అప్పటి వరకు కొత్త జంట ఎక్కడుంటారు? ఆ మాత్రం ఆలోచన లేకపోతే ఎట్టా అని అంటుంది భాగ్యం. దాంతో రామరాజు మళ్ళీ ఆలోచనలో పడి, అప్పటి వరకు వాళ్ళు మా గదిలో ఉంటారులేమ్మా, ఇంత పెద్ద ఇంట్లో మేము ఎక్కడో చోట ఉంటాంలే అని అంటాడు. అయ్యో, ఇంటి పెద్దలు గది లేకుండా ఎలా ఉంటారు? అది మర్యాద కాదని సన్నాయి నొక్కుతుంటుంది భాగ్యం. ఏం పర్లేదు వదిన గారు, కొన్ని రోజులే కదా అని అంటుంది వేదవతి. ఆ మాటతో భాగ్యం, కొన్ని రోజులైనా అది మర్యాద కాదు కదా, ఇది పిల్లలు ఆలోచించాల్సిన విషయం, ఆలోచించారా అని సాగర్ ధీరజ్ల జంటల వైపు చూస్తుంది భాగ్యం. ఇంతలో ధీరజ్ వచ్చి, నాన్న, అన్నయ్య వదిన మా రూమ్లో ఉంటారు అని అంటాడు. వద్దురా, మీ గదిలో ఉండండి, మీకంటూ ఒక గది ఉండడం ముఖ్యమని అంటాడు. ఇక సాగర్ కూడా, పోనీ మా గదిలో ఉండమనండి అని అంటాడు. వాళ్ళు మీ గదిలో ఉంటే మీరెక్కడుంటారు? మీరంతా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, బయట ఉండటం కరెక్ట్ కాదని అంటాడు రామరాజు. లేదు నాన్న, మీరు బయట పడుకోవడం మాకు ఇష్టం లేదు, నేలపై పడుకోవడం మాకు అస్సలు ఇష్టం లేదు. ఇది మీ ఇల్లు నాన్న, మీరు అమ్మ మహారాణిలా ఉండాలి అని అంటాడు ధీరజ్. అవసరం లేదని చెప్తున్నా కదా, ఈ విషయం వదిలేయండి అని అంటాడు రామరాజు. అలా ఎలా వదిలేస్తారన్నయ్య గారు? మీ మీద ఆ మాత్రం ప్రేమ ఉంటుంది కదా బిడ్డలకి, మిమ్మల్ని ఎలా బయట వదిలేస్తారు అని తగులుకుంటుంది భాగ్యం. అమ్మ నాన్న, మీరు రోజు మొత్తం కష్టపడి వస్తారు, అమ్మ కూడా ఇంటి పనుల్లో కష్టపడుతుంది, మీకు ప్రశాంతంగా నిద్రకు పట్టకపోతే ఎలా? దయచేసి అర్థం చేసుకోండి నాన్న అని అంటాడు ధీరజ్. లేదురా, నాకు ఇష్టం లేదురా అని రామరాజే అంటే, నాన్న, మేము ఉంటున్న ఆ గది అన్నయ్య ఆ రోజు మా కోసం ఇచ్చాడు, మా గురించి అంతలా ఆలోచించిన అన్నయ్య కోసం మేము కూడా ఆలోచించాలి కదా, అర్థం చేసుకోవాలి కదా, అందుకే వాళ్ళని వాళ్ళ రూమ్ని వాళ్ళకే ఇచ్చేస్తాం, దయచేసి కాదనొద్దు నాన్న అని రామరాజు చేతులు పట్టుకొని ప్రతిమిలాడి ఒప్పిస్తాడు ధీరజ్. ఇక ప్రేమను తీసుకొని గదిని సర్దడానికి వెళ్తాడు ధీరజ్. ఇక ధీరజ్ వెళ్తుంటే భాగ్యం శ్రీవల్లి దగ్గరికి వచ్చి, చూసావా ఫిట్టింగ్ ఎలా పెట్టానో, నువ్వు కూడా నన్ను ఫాలో అయిపోతూ ఈ ఇంటిని గుప్పెట్లో పెట్టేసుకోవాలి అని అంటుంది. నువ్వు ఎలాగంటే నేను అలాగే అని అంటుంది శ్రీవల్లి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.